సార్ ప్రస్తుతం కళ్యాణ్ గారు 400 పంచాయతీలకి సొంతంగా కోటి అంటే గ్రామానికి ₹1,00,000 చొప్పున ఇస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏదో ఆఫీస్ ఖర్చులకి నిమిత్తం 82 లక్షలు 9 నెలల కాలంలో నొక్కేయడానికి కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొత్త జీవో తెర మీద తెచ్చారు. ఇచ్చిన సాయాన్ని పక్కన పెట్టి ఈ రకమైన దుష్ప్రచారం చేయడం అనేది ఎలా చూస్తారు? ముందుగా జన చైతన్య ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. నా పేరు కామళ్ళ సోమనాథం, విజయవాడ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే గోబగుయ్యమనిపించేటట్టు రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. అయినా కానీ వీళ్ళు మాట్లాడే మాటలో కానీ భాషలో కానీ ఏమాత్రం మార్పు రాలేదు. ఇవాళ ఇంత వరదలు వచ్చి విజయవాడ నగరం అతలాకుతలం అయిపోతుంటే ఈ వైసీపీ బ్యాచ్ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్లు కానీ రోడ్డు మీద వచ్చి ఒక్క వరద బాధితుని ఆదుకున్న పాపాన పోలేదు. అంత దుర్మార్గంగా ఉన్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు. గత 35 సంవత్సరాలు కాలం నుంచి 100 కొన్ని గ్రామాలకు 250 మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ స్వరాజ్యం కోసం ఖర్చు పెట్టిన దాఖలు చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అదే గ్రామాల్లో 10,000 25,000 చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళకేం తెలుసండి వాళ్ళ గురించి? ఇవాళ వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులు 4 కోట్ల రూపాయలు, ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000. దేశ చరిత్రలోనే ఇది స్వర్ణాధ్యాయంగా మనం చెప్పుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వరద ముంపు ఏదైతే గురి కాబడి వారం రోజులుగా విజయవాడ ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇది కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే జరిగింది. ముందస్తుగా అధికారులు హెచ్చరించినా సరే పట్టించుకోకపోవడం వల్ల ఈ వరద ముంపు ఏర్పడిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం, బురద రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. పర్యటనలో భాగంగా సింగనగర్ వస్తే అక్కడ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేత్కరించిన పరిస్థితి. ఈ బురద రాజకీయం వెనక నిజంగా కూటమి కుట్ర దాగి ఉందంటే మీరేం చెప్పేస్తారు? ఏమండి, ఇంతకుముందు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను వరద ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఆఫీసర్ల సలహాల మేరకు నేను వెళ్ళలేదని చెప్పాడు. అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చేస్తుందిగా. ఒక జగన్మోహన్ రెడ్డి 100-200 మంది వస్తేనే ప్రాణహాని నష్టం జరిగినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటుంది వరద బాధితులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే కంటే ప్రతినిత్యం గంటకి మీడియా ద్వారాగా కాన్ఫరెన్స్ చేసి అందరినీ సమాయత్తం చేసి ఇవాళ వరద ఎత్తు నుంచి కోలుకునే విధంగా ఆయన ఎంతో పాటుపడ్డారు. అలాగే 73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు 24 గంటలు శ్రమించారు కాబట్టి వరద వచ్చిన 3వ రోజుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం మొత్తం కూడా కోలుకొని రోడ్ల మీద తిరిగే పరిస్థితికి వచ్చింది. ఒక విజన్ నాయకుడు కాబట్టి, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ప్రజలు ఆయన ఇవాళ చంద్రబాబు గారిని కానీ మనం గెలిపించుకోకపోతే ఇవాళ మనకి పరిస్థితి ఏంటని చెప్పి ప్రజలు అనుకునే పరిస్థితికి వచ్చారు. ఓకే, అంటే గ్రౌండ్ రియాలిటీలో కొన్ని ఛానల్స్ని అక్కడ పెట్టి చంద్రబాబు అంటే కూటమి పార్టీ అంటే గిట్టనలతో మాట్లాడించి ఒక విషయం చెల్లే ప్రయత్నం, ఒక విష ప్రచారాన్ని భుజాన్ని వేసుకొని మోస్తున్నారు కదా. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మీరు కూడా వరద బాధితుల్లో ఒకరని చెప్పుకోవచ్చు. పార్టీలన్నీ పక్కన పెడితే సహాయ చర్యలు చేపట్టడంలో కానీ లేకపోతే ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ నిజంగా ప్రభుత్వం విఫలమైందా, లేదు సఫలీకృతమైందా, ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందా, ఇంకా రావాల్సిందా అంటే మీరేం చెప్పొస్తారు? ఇవాళ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 8 డివిజన్లో విపరీతంగా వరద గురైన డివిజన్లు, అందులో ఒక్క డివిజనే తెలుగుదేశం డివిజన్ కార్పొరేటర్, మిగతా వాళ్ళందరూ వైసీపీ కార్పొరేటర్లు. ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు రూహుల్లా. ఏం చేశారండి వీళ్ళు? రోడ్డు మీదకి వచ్చారా? ఒక కార్యకర్తలను పంపించారా? కనీసం ఒక కుటుంబాన్ని వచ్చి పరామర్శించారా? కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా లేని కాంగ్రెస్ పార్టీ కూడా టాటర్లు వేసుకొని తిరిగినాయి. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఒక్కడు ప్రజల గురించి పట్టించుకున్న పాపం లేదు.
బుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారండి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం పొక్లేన్తో బుడమేరుని క్లీన్ చేయించే బాధ్యత తీసుకున్నారు. గుర్రపు డెక్కలు అన్నీ తీపిచ్చేవాళ్ళు. వీళ్ళు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుపోయి కాలువలు తీపిచ్చక, డ్రైనేజీలు వ్యవస్థను శుభ్రం చేయక, ముఖ్యంగా బుడమేరు అనే దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ అసమర్థత వల్లే వాళ్ళ వరదకి కారణం అని కూడా నేను తెలియజేస్తాను. విజయవాడకు వరద 8 రోజులైనా ప్రభుత్వంలో చలనం లేదు, కాలమే సమస్యకు పరిష్కారం చూపుతున్నట్టుగా ఉన్నారని చెప్పేసి మల్లాది విష్ణు అంటే మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ ఎమ్మెల్యే ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. 28న క్యాబినెట్ మీటింగ్లో వరదల గురించి కనీసం కూడా మీరు ఎందుకు చర్చించలేకపోయారు, తుఫానుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు, ఈ విషయంలో మీరు పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి విష్ణు గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఆయన వచ్చి ఒక కుటుంబానికైనా సహాయక చర్యలు అందించడం కానీ, వాళ్ళకి అండగా నిలబడడం కానీ, భరోసా కల్పించడం కానీ ఏమైనా చేయగలిగారా? కేవలం ఆయన ప్రెస్ మీట్ మీడియాకే పరిమితమైంది అంటే మీరేం చెప్పుకొస్తారు? 100% మల్లాది విష్ణు గారు వైఫల్యమే కారణం అండి. విజయవాడ నగరంలో ఇప్పుడు వరద వచ్చిన ప్రాంతంలో డబ్బింగ్ యార్డ్ తీసేస్తాను నేను గెలిచిన 6 నెలలు అన్నాడు. డబ్బింగ్ యార్డ్ తీసాడా? తీలేదు. వాంబాయి కాలనీ నుంచి మధురా నగర్ వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కావాలని ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయితే ప్రజలు ఆయనకి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అది చేయలేదు. అది చేసుంటే ఇవాళ ఆ రైల్వే ట్రాక్ దగ్గర దారి ఏర్పడి చాలామంది బయటికి వెళ్ళే అవకాశం ఉండేది. ఆ వరద ప్రమాదంలోంచి తప్పుకునే అవకాశం ఉండేది. అవన్నీ చేయకుండా ఒక అసమర్థుడు ఈ మల్లాది విష్ణు గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పౌరాలకి ఎలా ఏం చేస్తారు? జనసేన పార్టీ నిజంగా ప్రజల తరపున నిలబడిందా, లేకపోతే కళ్యాణ్ గారు ఏదో షో పుట్టప్ రాజకీయాలు చేయగలుగుతున్నారా అంటే ఏం చెప్తారు? ఒక పార్టీగా చెప్పట్లేదు నేను. ఇవాళ రోడ్డు మీదకి వస్తే ప్రజలు చెప్తున్నారండి. నిన్న 24 గంటలు నాదెండ్ల మనోహర్ గారు ఆయన పడుతున్న శ్రమ, ఆయన చూపిస్తున్న చొరవ, ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో అహర్నిశలు రాత్రనక పగలనక ఆయన కష్టపడతా ఉంటుంటే మేము రోడ్డు మీదకి వెళ్తే ఆ కాలనీలో వాసులు చెప్తున్నారు, సరైన ఆయనకి ఇచ్చారయ్యా ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి పదవి, మామూలు ఆయన కాదు ఆయన. ఒకప్పుడు స్పీకర్ అంటే ఇలా ఉండాలి, సభాపతి ఇలా ఉండాలి అని ఆ సభాపతికి గౌరవం తెచ్చిన వ్యక్తిని ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నామని చెప్పి విజయవాడ నగర ప్రజలు మొత్తం డైరెక్టర్గా మాతో చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన పదవి చేపట్టిన కొద్ది రోజులకి 100% ఆ పదవికి న్యాయం చేయడమే కాదు, ఆ పదవికి తీసుకున్న తర్వాత ఈ రేషన్ విషయంలో ప్రజలకి ఎంత చేరువవుతున్నాయి, అవి ఎంత త్వరగా అందుతున్నాయి, ఇంత వరదల్లో కూడా ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమంలో ఆయన వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన కష్టపడే తీరు చూసి ప్రజలంతా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. మేము కూడా ఆయనకి మా కార్యకర్తలు అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.